ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాతాదేవి ప్రేక్షకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం సెప్టెంబర్ 17 మంగళవారం నాడు భాద్రపద పౌర్ణమి. ఆ రోజు ప్రదోష వేళలో ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ మహాకాళభైరవ హోమం జరుగుతుంది. ఈ హోమం అంటే భాద్రపద పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. శివశక్తులతో పాటు మనం రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే విష్ణుమూర్తి కూడా దూర్వాస మహాముని శాప విముక్తి కోసం శివుడిని ప్రార్థించి శాప విముక్తి పొందాడు అని చెప్పేసి తనకు తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసుకున్నాడు. అలాగే అందరూ కూడా ఆ రోజు మీరు వ్యక్తిగతంగా కూడా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించటం, ఉపాసన చేయటం కూడా చాలా మంచిది ఆ రోజు. అలాగే మన హోమంలో పాల్గొనటం వలన ఎవరికైనా ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బందులున్నా, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్రహ దోషాలున్నా సరే తప్పకుండా అవి రిమూవ్ కాగలుగుతాయి. ఒక మార్గాన్ని మీకు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. తప్పకుండా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది అన్నదానం. ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠంలో ఉన్నటువంటి పిల్లలకి, మన హోమ్ పిల్లలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈ రుసుముతో మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. మన పీఠంలో అనేక మంది పాల్గొంటూ మంచి ఫలితాలు పొందుతున్నారు. వారందరికీ కూడా ఆ భైరవుని అనుగ్రహం, అలాగే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంది. అందరూ బాగున్నారు. మీరు కూడా బాగుండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణం అని చెప్తున్నారు. ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అందువలన ఎటువంటి నియమాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆందోళన పడద్దు. హ్యాపీగా మనం యథావిధిగా ఎలా ఉంటామో అలాగే ఉండండి. అంతే తప్ప ఆ రోజు మీరు ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళన అయితే వద్దు. మరి మన వీడియోలు ముఖ్యంగా మీరు పూర్తిగా చూడాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు చెప్తున్నారు మాకు రెమెడీస్ ఏమిటి అని. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. చివరిలో మీకు ఏ గ్రహం అయితే బాగోలేదో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒక మంత్రం ద్వారా చెప్పటం జరుగుతుంది. అది పూర్తిగా చూసిన వారు ఆ మంత్రం పఠనం చేసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు, చక్కగా ఉన్నారు. మీరు కూడా చివరి వరకు చూడండి. అంతే తప్ప మధ్యలో ఏదో చూసేసి ఏదో దీనిలాగా మనం వెళ్ళిపోతే కాదు. మనం చూసి ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మనశ్శాంతి కూడా మనకు చాలా అవసరం. ప్రశాంతతను కూడా పొందటానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆ మంత్రాలను మీరు పఠించి సుఖ సంతోషాలతో ఉండాలని, ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీన కన్యలో నీచంలో సంచరించడం ద్వారా ఇంతవరకు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఆ రోజు తులారాశిలోకి తన స్వస్థానంలోకి ప్రవేశించడం వలన కొన్ని సమస్యల నుంచి గట్టెక్కడానికి అవకాశాలు ఉన్నాయి. కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం, కొంత ప్రశాంతతను చేకూర్చుకునేటువంటి అవకాశం మీకైతే ఉంది. ఇక
సామాజిక విషయాల పట్ల కూడా కాస్త బాధ్యతగా వ్యవహరించడం, అలాగే ఏదైనా సామాజిక సేవా కార్యక్రమాలు చేయటానికి కూడా కాస్త ఇష్టాన్ని ప్రదర్శిస్తారు పక్కవారికి సహాయం చేయటంలో. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే స్వయంకృతాపరాధాలు, తొందరపాటు, ఎవరో చెప్పినా వినకపోవటం, మనకు ఎదురు లేదనుకోవటం, ఇలాంటి తప్పుడు ఆలోచన ధోరణి కలిగిన వారు కొద్దిగా సవరించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అనుభవం వస్తే కానీ తత్వం బోధపడదన్నారు కదా. అందువలన కాస్త తత్వం బోధపడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీరు మరలా అంటే రీఛార్జ్ చేసుకొని తప్పులను సవరించుకొని ముందుకు వెళ్తారు. ఇక ఆర్థిక విషయాల పట్ల చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏదో చేసేద్దాం అనుకుని ఏదో ఖర్చు పెట్టేసి మరేదో జరిగిపోతూ ఉంటుంది. ఆ డబ్బు కూడా వృధా అవుతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కుటుంబ సభ్యులతో మాత్రం మీ యొక్క అంతా బాగానే ఉంటుంది. వారితో మంచి సమయం గడపటం కానీ చక్కగా ఉంటుంది. అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులను కూడా కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా మీకు లబ్ధి అయితే ఉంటుంది. అంతేగాని ఏదో షోయింగ్ కోసం కలవటం కాదు. వారిని కలవటం ద్వారా కాస్త కోస్తో ఉపయోగం అయితే ఉంటుంది. అయితే దూర ప్రయాణాలు మాత్రం కాస్త వాయిదా వేసుకోవటం మంచిదేమో ఒకసారి ఆలోచించండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే బాగుంది, చక్కగా ఉంది. అలాగే ఆలోచనలో మాత్రం ఏదైతే మీరు ఆలోచన చేస్తారో ఒక నిలకడగా ఆలోచన చేయకపోవటం, ఈరోజు ఆలోచించేది రేపు మీ అభిప్రాయాన్ని మార్చుకోవటం. పక్కవాడికి ఎలా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళకి కానీ, ఏంట్రా బాబు ఈరోజు చెప్పింది రేపు కాదంటాడేమిటి అంటే మీకు ఒక స్థిరత్వం లేదు అనేటువంటి అపవాది ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అందువలన ఒక్కటికి 10 సార్లు ఆలోచించిన తర్వాత ఏదైనా ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఎక్స్ప్రెస్ చేసే ముందు ఆలోచించండి. అంతే తప్ప ఈరోజు ఏదో చెప్పేసి రేపు కాదంటాం కాదు. ఒక్క 2 రోజులు మీలో మీరు మదనపడండి. ఒక ఆలోచనని మదించండి. మదించిన తర్వాత ఒక అవుట్పుట్ ఇవ్వండి. అప్పుడు దాన్ని ఆచరణలోకి పెట్టినట్లయితే 10 మంది మిమ్మల్ని ఆమోదించేటువంటి, హర్షించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఇంకా కోర్టు కేసులు ఉన్నవారికైతే కొత్త ట్విస్టులు, కొత్త మలుపులు తిరుగుతాయి. కొత్త సాక్ష్యాలు ప్రవేశపెట్టడం, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే స్త్రీలతో పరిచయాలు కూడా ఏర్పడతాయి మీకు. ఇది మంచిదా అంటే మంచిది కాదనే చెప్పాలి. స్త్రీ పరిచయాలు కొంతమందికి, కొద్దిగా యంగ్ పీపుల్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వివాహితులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడతారు. మీ ఇష్టం. ఇక రుణ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే మాత్రం అవి మీకు రుణాలు బ్యాంకు ద్వారా కానీ ఇతరత్ర అందే పరిస్థితి అయితే ఉంది. ఇక వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా కేర్గా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అడ్డదిడ్డంగా నడిపేయటం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు బాగా డ్రైవ్ చేసినా ఎదటాడు కూడా బాగా డ్రైవ్ చేయాలి కదా, అది చూసుకోండి. అలాగే ఈ లైసెన్సులను ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇక మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా శ్రద్ధ వహిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆవిడ ఏదైనా బాగులేదంటే కాస్త వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అంతేగాని వాళ్ళు పర్లేదు నాన్న తగ్గిపోతుందిలే అన్నారనుకోండి, ఆగిపోవద్దు. ఒకసారి తీసుకెళ్ళి చూపించండి. అలాగే వివాహం కాని వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు ఫలించే సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగుల గురించి అయితే ఒక మాటలో చెప్పాలంటే ఎన్నాళ్ళు మీరు పడ్డ శ్రమకి ఒక ఫలితం అయితే రాబోయే రోజులైతే వచ్చినట్టు ఇక్కడ కనపడుతుంది. ఇందుకు మీ వ్యక్తిగత జాతకం కూడా సపోర్ట్ చేసింది అనుకోండి, డెఫినెట్గా మీకు ఉద్యోగం వచ్చే తీరాలి. వ్యక్తిగత జాతకం కూడా కాస్త సపోర్ట్ చేస్తే మీ అదృష్టం. రాజకీయ నాయకులకు ఎమోషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. తొందరపాటుగా మాట్లాడటం, ఎవరో ఏదో చెప్పగానే వెంటనే నోట్లో నుంచి టక్ 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 మనం మాట్లాడేయటం. దీనికి కారణం ఏమిటంటే కుజుడు 3వ స్థానంలో ఉండటం వలన కోపం, ఆవేశం ఇవి అంత మంచిది కాదు. దీనివలన చెడ్డయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటం,
శ్రమతో పనిని విజయవంతంగా పూర్తి చేయటం జరుగుతుంది. కాకపోతే కొన్నిసార్లు మీ కొలీగ్స్ వలన కూడా మీకు మనశ్శాంతి లేకుండా అయిపోతూ ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకు చూసినట్లయితే సాధారణంగా ఉంది, పర్వాలేదు. అయితే మీరు అనుకున్నట్టు లాభాలు మాత్రం రావు, జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడులకు కూడా అవకాశం అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. అలా చేయాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. ఇక షేర్ మార్కెట్ అయితే చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి కళారంగంలో ఉన్నవారికి మాత్రం కొద్దిగా అవకాశాలు అయితే చిన్నపాటి అవకాశాలు వస్తాయి. అలాగే విద్యార్థులకు బాగుంది, స్ట్రెస్ని కూడా జయించి ముందుకు వెళ్తారు. పరీక్షల విషయంలో మాత్రం కాస్త అత్యుత్సాహాన్ని, అంటే నాకంతా వచ్చేసుకునేటువంటి ఆలోచన నుంచి నేను రివిజన్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో మీరు ఉంటే బాగుంటుంది. అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు అయితే పాటించాలి. కొంతమందికి పనిభారం కూడా ఎక్కువగా ఉండటం వలన కొంత స్ట్రెస్కి వల్ల కూడా ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్, ఫీవర్స్, రెగ్యులర్ ఫీవర్స్, ఇలాంటి జనరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తాయి, వైరల్ ఫీవర్స్. జాగ్రత్తగా ఉండండి. తగినంత విశ్రాంతి అయితే మాత్రం అవసరం. మరి ప్రేమికులకైతే బాగానే ఉంది, ఈ ప్రేమ ప్రయాణం బాగానే సాగిపోతుంది. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 16, 19, 28, 27 తేదీల్లో మాత్రం మీకు ఏదైనా ఒక కార్యం తలపెట్టినట్లయితే, మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం వస్తుంది. అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతో కూడా ఆ తేదీల్లో పరిచయాలు పెంచుకోవాలని మీకు ఆసక్తి ఉంటే వెళ్ళొచ్చు. ఇక 21, 25, 30 తేదీల్లో మాత్రం కొద్దిగా బంధువులతో విరోధం కావచ్చు, అనుకోని ఎక్స్పెండిచర్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా ఆ తేదీల్లో జాగ్రత్తగా ఉండండి. మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజుడుకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కుజ గాయత్రి మంత్రం. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 18 సార్లు ఉదయం సాయంత్రం చదవటం. అవకాశం ఉన్నంత వరకు మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళటం, లేదు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, ఏదో ఒకటి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి కందిపప్పు కలిసినటువంటి పదార్థాన్ని వికలాంగులకు కానీ ఎవరూ లేనటువంటి వృద్ధులకు కానీ ఇచ్చినట్లయితే శుభ ఫలితాలు వస్తాయి. అలాగే మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా 18 సార్లు పఠించండి. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.